వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో 2024 నుంచి 2025 సంవత్సరానికి గాను పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ప్రతిష్టాత్మక పథకాలు, 6 గ్యారంటీలకు నిధులు కేటాయింపు, సబ్సిడీలు, అప్పుల కిస్తీల చెల్లింపు, ఉద్యోగుల వేతనాలు వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 2.8 లక్షల కోట్ల నుంచి 2.9 లక్షల కోట్ల మధ్య బడ్జెట్ను రూపొందించినట్లు సమాచారం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక విద్యుత్ శాఖల మంత్రి మల్లుభట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈసారి కేంద్రం నుంచి ప్రత్యేక గ్రాంట్లు వస్తే బడ్జెట్ను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం యోచించింది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి కింద 2,250 కోట్లు మూసీ రివర్ ప్లాంట్ ప్రాజెక్టుకు, పాలమూరు రంగారెడ్డి సాగునీటి పారుదల ప్రాజెక్టుకు కేంద్ర పథకాల కింద నిధులు వస్తాయని ఆశించింది. ఈ నిధులతో కలిపి రాష్ట్ర బడ్జెట్ను పెంచాలనుకున్నది. కానీ కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపడంతో రాష్ట్ర రాబడులపైనే ఆధారపడి బడ్జెట్ను ఖరారు చేసినట్లు సమాచారం. ఏడాది ఫిబ్రవరిలో సర్కారు 2,75,891 కోట్ల అవుట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టి ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల వ్యయాల కోసం 78,911 కోట్లకు శాసనసభ ఆమోదం పొందింది. ఆగస్టు నుంచి చేసే వ్యయాలకు శాసనసభ అనుమతి పొందాల్సి ఉన్నందున ఈ నెల 31 లోపు బడ్జెట్ను ఆమోదించుకునే దిశగా రేవంత్ సర్కార్ అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ బడ్జెట్లో ఒక్క వ్యవసాయ రంగానికే దాదాపు 50,000 కోట్లకు పైగా కేటాయించినట్లు సమాచారం. అందులో రైతు రుణమాఫీ పథకానికి 31,000 కోట్లు, రైతు భరోసాకు మరో 15,000 కోట్లు, రైతు బీమాకు 7,000 కోట్ల వరకు కేటాయించవచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత విద్యుత్, సాగునీటి పారుదల శాఖలకు నిధులను ఎక్కువగా కేటాయించినట్లు సమాచారం. విద్యుత్ సంస్థల బకాయిల చెల్లింపు, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ వంటి వాటికి నిధులు కేటాయింపు దృష్ట్యా విద్యుత్ శాఖకు భారీగానే కేటాయింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో పాలమూరు, రంగారెడ్డి, సీతారామ, దేవాదుల ఎత్తిపోతుల పథకాలు కొనసాగుతున్న నేపథ్యంలో సాగునీటి రంగానికి ప్రాధాన్యమిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ 6 గ్యారంటీలకు కూడా భారీగానే నిధులను కేటాయించినట్లు సమాచారం.